అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం కాపాడగలిగింది. ఎందరో తెలుగు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు అడ్డుకోగలిగారు. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్గా భావించే ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ నరేంద్ర మోడీ సర్కార్ ఆంధ్రుల సెంటిమెంట్గా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకంగా ప్యాకేజీ ప్రకటించింది. ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏకంగా 11,500 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సమకూర్చడానికి నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ నిర్ణయానికి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా సాగింది. అయితే ప్రభుత్వం మారింది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారు. తండ్రి చంద్రబాబుతో పాటు తనయుడు మంత్రి లోకేష్ కూడా కేంద్రం వద్ద ప్లాంట్పై గట్టి పట్టుపట్టారు. దాంతో కేంద్రం ప్లాంట్ను నిలబెట్టే చర్యలపైన దృష్టి పెట్టింది. అందులో భాగంగా నిర్వహణ మూలధనం ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఇన్ని రోజుంటే అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. 100% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో స్టీల్ ప్లాంట్ భాగం. అయితే తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్. అంతేకాదు ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ వద్దని అంటోంది. కేంద్రంలో కింగ్ మేకర్గా టీడీపీ ఉండడంతో ప్రైవేటీకరణ జరగనివ్వబోమన్న మాటకు కట్టుబడి చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు. మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన చంద్రబాబు చేసిన కృషిని ఒకసారి చూస్తే ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ద్వారా ఓ ప్రకటన చేయించారు. అయితే దాన్ని ఎవరూ నమ్మలేదు. విజయనగరం జిల్లా గర్భం పరిసర ప్రాంతాలలో ఉన్న మాంగనీస్ గనులు లీజు 10 ఏళ్లు పొడిగించారు. మూతపడిన 2 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసేలా ఆర్థిక సాయం చేశారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం 2,500 కోట్లు కేటాయించి ఇప్పటికే 500 కోట్లు విడుదల చేశారు. అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు చర్యలు తీసుకున్నారు. BAFRకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా ఢిల్లీ పర్యటనలు చేసి చివరగా కేంద్రాన్ని ఒప్పించి 11,500 కోట్ల ప్యాకేజీ ఇప్పించి తనకి పవర్ ఇస్తే ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకి చెప్పకనే చెప్పారు చంద్రబాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.